ఓం నమ శివాయ. సాయంత్రం వందనాలు ఫ్రెండ్స్. ఇప్పుడు రాత్రి 7:38 అవుతుంది. ఇది మీకు ఒక అద్భుతమైన టెంపుల్. మొత్తం 4 పక్కల గోపురాలు, మధ్యలో కోనేరు, ఆ కోనేరు మధ్యలో కూడా తామర పువ్వు లాంటి సెటప్ అనమాట. ఇది ఆల్రెడీ ఒక పెద్ద సినిమా సాంగ్ షూట్ చేశారు. ఇక్కడ మొత్తం లైటింగ్ అంతా డెకరేట్ చేశారు. రీసెంట్లీగా రిలీజ్ అయిన మన ముగ్గురు హీరోలు కలిసి చేసిన సినిమా ఒకటి రిలీజ్ అయింది రీసెంట్లీగా. ఆ సినిమాలో కూడా ఈ సెట్ ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా వేశారు. నైట్ ఎఫెక్ట్లో లైటింగ్ తోటి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. మేము ఇక్కడే వచ్చాము ఇక్కడ షూట్ చేయడానికి. ఆ షూట్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత సెట్ వాళ్ళు మొత్తం సెట్ రిమూవ్ చేస్తున్నారు. ఈ లైటింగ్ మొత్తం ఒక పెద్ద హీరో మూవీ కోసం ఫ్లవర్స్ తోటి బాగా డెకరేట్ చేసి లైటింగ్ డెకరేట్ చేశారు. ఆ షూట్ అయిపోయింది. ఆల్రెడీ టెంపుల్ సెట్ అనేది పర్మనెంట్గా ఉంది ఇక్కడ. ఈ సెటప్ మాత్రం ఆ మూవీ కోసం సెట్ చేశారు. లైటింగ్ మొత్తం ఇది వచ్చేటప్పటికి ఆ చుట్టూ కోనేరు లాగుండి, కోనేరు మధ్యలో ఒక తామర పువ్వు, ఆ కోనేరుకి 4 పక్కల 4 అద్భుతమైన గోపురాలతోటి మనకు మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుందో ఆ అమ్మవారి టెంపుల్ టైప్లో ఆ ప్యాటర్న్లో కట్టారు. ఇది ఏ మూవీ కోసం వేశారో తెలియదు కానీ పర్మనెంట్గా చాలా మూవీస్ షూట్ జరిగినాయి. రీసెంట్లీగా రిలీజ్ అయిన భైరవం సినిమాలో కూడా దీంట్లో కొన్ని సీన్స్ చేశారు. ఇప్పుడు ఈ లైటింగ్ మాత్రం వేరే ఒక పెద్ద సినిమా కోసం సెట్ చేశారు. ఇప్పుడు సెట్ అంతా పీకేస్తున్నారు అన్నమాట. చాలా అద్భుతంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. చూడండి, చాలా అద్భుతమైన సెట్ ఇది. మీరేమన్నా ఈ కొత్తగా రిలీజ్ అయిన మూవీస్లో ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇది ఎక్కడో ఏంటో చెప్పండి. నేనైతే ఇది మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ సెట్ అనుకుంటున్నాను. ఆ టైప్లోనే ఉంది. ఎందుకంటే ఆ టైప్లో లేదు, సేమ్ అమ్మవారి టెంపుల్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. మీరు ఏ మూవీలో చూసారో తెలిస్తే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.